మీ పేరు? పోలిశెట్టి నాగేశ్వరరావు. ఏం చేస్తూ ఉంటారండి? చిన్న వ్యాపారం. చిన్న వ్యాపారం. మరి ఏంటి సార్ ఈరోజు మరి చిన్న వ్యాపారం అంటున్నారు, ఎలా జరుగుతుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఏంటి మీకన్నా జనాలు వచ్చి కొనుక్కోగలుగుతున్నారా, కొనుక్కోలేకపోతున్నారా, బాధపడుతున్నారా? వ్యాపారాలు కొంచెం తగ్గిన మాట నిజమే. కారణం ఏంటంటే వాళ్ళకి అవసరాలు లేకపోవచ్చు. రెండోది రూపాయలు కూడా కొంచెం టైట్గానే ఉన్నాయి. ఎందుకని అంటారు? ఉంటాయండి, ఎఫెక్ట్లు ఉంటాయి. ఈ కరోనా దగ్గర నుంచి కొంచెం మాకు తేడా వచ్చింది. థియేటర్లో పడిపోయి దాని మీద బయటకు వచ్చే జనం లేరు. ఈ స్విగ్గీ, జొమాటో ఇటువంటి ఆర్డర్స్ ఎక్కువ వీళ్ళ కాడికి తెచ్చేసుకుంటున్నారు. ఎవడో ఇదిలోకి రావట్లేదు. ఇదో కారణం. తర్వాత మా వ్యాపారాల్లో కూడా ప్రజలకు అవసరమైనవి కాదు, మేము చేసేది బెస్ట్ వ్యాపారాలు అని చెప్పి మా ప్రాబ్లం కూడా కొంచెం ఉంటుంది అందరూ. అంటే ఇక్కడ మనం చూసుకుంటే వ్యాపారం రావాలంటే ప్రజల దగ్గర డబ్బులు ఉండాలి. ప్రజల దగ్గర డబ్బులు ఉండాలి కదండి, వాళ్ళకి అవసరాలు ఉండాలి. డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర లేరు. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఖర్చు చేయరు కదా, అవసరం ఉంటే ఖర్చు చేస్తారు. మరి ఇక్కడ అసలు పేద ప్రజలకు ఎవరికి డబ్బులు అందట్లేదు, నేను ఉన్నప్పుడే పథకాలు ఇచ్చాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను. వాటిది అవసరమైన వాళ్ళకి మెయిన్ అందరికీ కూడా ఏం ప్రాబ్లం లేదండి. లేకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు కదా. మీకు ఎవరైనా నాకు డబ్బులు రాలేదని ఎవరన్నా అడిగిన వాళ్ళు ఉన్నారా? లేదు, అందరికీ పడతాయి. కాకపోతే పద్ధతిగా ఉండాలి. అంటే దాచుకున్నట్టుగానే ఉంది. ఏం దోసుకుని ఏం చేసుకుంటారండి, వాళ్ళకి ఏం డబ్బులు తక్కువ, బోల్డ్ అని ఉన్నాయి. ఈ డబ్బులు వాళ్ళకి ఎందుకు? పైగా ఇది వరకటికంటే రాజకీయాలు ఇప్పుడు వాళ్ళకి ఆచి వదిలేసుకున్నప్పుడు కూడా వాళ్ళని మనం గెలిపించుకున్నాం. ఇంకా అయిపోయింది తెలుగుదేశం అనుకున్నప్పుడు మనం గెలిపించుకున్నాం. అంచేత ఆ విశ్వాసం వాళ్ళకి ఉంటుంది ఉన్నంతకాలం. అంటే పేద ప్రజల రక్షణ ఉందంటారు. అసలు గవర్నమెంట్ పనిచేస్తుందంటారు? బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. అసలు పేద ప్రజల నుంచి మీకు తిరుగుబాట్లు ఏమొచ్చాయి చెప్పండి? ఏదన్నా పెరిగిందని ఎవడన్నా వచ్చారా? నిన్నగా మన పెట్రోల్ గవర్నమెంట్ ఏమండి, ఇది ఎక్కడి నుంచో కేంద్రం నుంచి వచ్చిందండి. అది అదే ఇది వరకు పెరగలేదు, 10 సార్లు పెరిగింది గతంలో. పెరగలేదా? వైసీపీ ప్రభుత్వంలో కూడా 10 సార్లు పెరిగింది. రూపాయి అలాగా. మరి ఆ చెల్లెలు కూడా విమర్శిస్తుంది, నిజంగానే నీ గవర్నమెంట్ లో పెంచకుండా ఉన్నావా, ఇప్పుడు ఎందుకు గొడవ చేస్తాను? ప్రజలు ఎవడో అబ్బాపడికి తిరగలేదు, వాళ్ళు తిరుగుతారు. వాళ్ళకి ఏదో ఉనికి చెప్పుకోవాలి కదా నలుగురు, లేదా మర్చిపోతారు. అంటే నిజంగా మర్చిపోతారంటారా? ఖచ్చితంగా నువ్వు ఇప్పటికే మర్చిపోయారని కదా వాళ్ళ బాధ. ఎందుకండి? వాళ్ళు చేసింది ఏం కనపడలేదు ప్రజలకి. అదేంటండి, ఆయన బట్టలు నొక్కారంటే ఏమీ లేదు. బట్టలు నొక్కిందే ఎవరికో ఒకరికి చేయొచ్చు కానీ మొత్తం ప్రగతి ఆగిపోయింది, డెవలప్ లేదు. వాళ్ళు ఏదో చేస్తామని అనుకుంటారు, వాళ్ళు చేసింది మనకు కుదరదు. అంటే ఎవరి కోసం చేయాలంటారు ప్రగతి అనేది? ఫ్యూచర్, భవిష్యత్తు బాగుండాలి. రేపు పొద్దున్న మనకు బాగుందో అని ధైర్యం ఉండాలి. ఈ రోజుగా అలాగే వెళ్ళిపోతుంది, రేపు పరిస్థితి ఏంటి అది చూడాలంటే విజన్ ఉన్నవాడు ఉండాలి. అంటే ఆయనకి విజన్ లేదని చెప్పి అంటాడు. లేదు, 70 ఏళ్ళు ముసలాడు, ఆయనకి ఏం పని ఉంది? రేపు పోయేవాడు ఆయనకి ఏం సంబంధం అని చెప్పి. వయసు ఏందో ఎవరు? ఇప్పుడు నువ్వు ఉంటావా, నేను ఉంటా. సాయంత్రానికి ఒక్క దెబ్బ వడదెబ్బ కట్టిందంటే ఇద్దరం కిందే పడిపోయి గెలగల. అలా కాదు, ఉన్నంతకాలం మనం ఏం చేయగలం, ప్రజలకు ఎలా ఉపయోగపడగలం, అది ఒక్కటి ఆయన ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కొడుకు. అవును, ఆయన తండ్రి దగ్గర పని ఏమైనా చేశాడండి? అసలు ఆయన తండ్రి ఏం చేశాడండి మీకు? ఆయన చేసింది తక్కువే. ఆయన ఆరోగ్యశ్రీ లాంటి అలాంటి తెచ్చాడు. ఒక్కటేనండి మీకు ఇప్పుడు అప్పుడు ఎప్పుడైనా చెప్పుకోవాలంటే అది ఒక్కటే ఉంటది. అలాంటి ఇంకా బోర్డు స్కీములు ఉన్నాయి. దగ్గరుండి బోర్డు చేయంత్రం 6 కోట్లు ఇచ్చాడు ఆయన. ఎవరో లోకేష్. ఎవరు డబ్బులు వదిలేయండి. అలాంటి ఇల్లు చేస్తుంటారు కదా. అంచేత వాళ్ళు ఎక్కువ చాలా అవినీతి చేసిన ప్రభుత్వం అది. వాళ్ళ నాన్నగారినే అక్కడి నుంచి నేర్చుకున్నాడు ఈ మహానుభావుడు. అదేంటండి, అమరావతి పేరు చెప్పుకొని డబ్బులు దండుకోవడంలో వీళ్ళు త్వర పడతా ఉన్నారు కంటే లోకేష్ వెనకాల నడిపిస్తున్నాడంట. దండుకోవడం అంటే వర్క్ జరుగుతుందండి. అక్కడ వర్క్ జరగాలంటే ఒక మనిషి వస్తే 1000 ఇస్తున్నాం మనం. ఇస్తున్నామా? వాడు ఎవరికి 2 మొక్కలు పీకేసి వెళ్ళిపోతే వాడికి 1000 ఇస్తున్నాం. ఇవాళ మరి ఖర్చులు ఉంటాయి. అంటే అక్కడ స్క్వేర్ ఫీట్ కి దాదాపు 20,000 దాకా ఖర్చు అవుతుంది. అంత ఖర్చు కాదని చెప్పి అంటారు. అయినా సరే అండి, రేపు పొద్దున ఫ్యూచర్ ఉంది. అమాయకులు అండి వచ్చిన వాళ్ళు అందరూ ఇప్పుడు మొత్తం బ్యాంకులు వచ్చేస్తున్నాయా? ఇంటి కేంద్రం కూడా సగం వచ్చేసేలా ప్లాన్ ఉంది ఇప్పుడు. వాళ్ళు అమాయకులు ఏంటండి ఇక్కడ రావడానికి? అంటే ఎందుకంటారు అంత నమ్మకం ఏంటంటారు? ప్రశాంతంగా ఉంది, వాతావరణం అనుకూలంగా ఉంది, వాటర్ సప్లై ఉంది, గోళం తక్కువ ఏరియాల్లో, అది మెయిన్. మీరు ఆ మాట అంటారు కానీ రోజుకో రకంగా వాళ్ళ నాయకుడిని వేసుకుపోయి గొడవగా ఉంటుంది. వాళ్ళే చెయ్యాలి, లేకపోతే వాళ్ళ ఉనికి ఏదంటున్నాను. లాండ్ ఆర్డర్ కూడా లేదంట కదా. ఉండకపోతే కొట్టి చచ్చిపోతున్నారా రోడ్డు మీద? ఏమన్నాను నేరాలు ఏమన్నా? క్రైమ్ కూడా తగ్గిందనే కదా చెప్తుందో అనిత గారు. ఆ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి వచ్చినాక క్రైమ్ కూడా మాకు తగ్గించాం. అంటే దళితుల మీద దాడులు ఎక్కువ. ఏమండబడి దళితులు ఎక్కడి నుంచి వచ్చారండి? అందరూ పని చేసుకుని హాయిగా బతుకుతున్నారు. ఏ దళితుడు రోడ్డు ఎక్కడో ఈ ప్రభుత్వంలో ఎక్కడో.
అంటే కులాల మధ్య కూడా చిచ్చు కూడా పెడతారు. అవి ఉంటాయండి. ఇప్పుడు మూడు ప్రభుత్వాలు కలిసి వ్యాపారం చేస్తున్నాయి. అలా చేస్తే మాకు ఉపయోగం లేదు. ఎడగొట్టడం కోసం ఎవడో కుల పెడుతుంటాడు. అది సమస్య కాదు. అంటే ఇక్కడ ఏ జరిగిన కులాన్ని తీసుకురావడాన్ని ఎలా చూడొచ్చు? ఉండాలి. ఏదో లేకుంటే ఏ కారణం లేకుంటే మీరు ఏం గొడవకు దిగుతారు? ఎప్పుడు అది అన్నావో లేకపోతే ఇది అన్నావో ఏదోటి ఉండాలి. అంచేత అది లెక్క కాదు. ఇప్పట్లో ఈ ప్రభుత్వానికి ఢోకా లేదండి. అంటే ఇక్కడ అమరావతి పేరు చెప్పుకొని దోచుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. దోపిడీ ఏముండదండి. ఆ లెక్కనైతే పోలవరంలో కూడా బోర్డు దోపిడీ జరుగుతుంటది. పని అవుతున్నప్పుడు కొన్ని వేస్టేజ్ పోతుంటాయి. తెలుసో తెలియక అన్ని ఒక్క మనిషి దగ్గర చూడటం అనేది సాధ్యం కాదు. ఆయన విభజించాడు. మీరు చేసుకోండి, మీరు చేసుకోండి, మీరు చేసుకోండి. ఉంటాయి కొన్ని వేస్టేజ్లు ఉంటాయి. లేకుంటే అది మాత్రం పని లేవు. అంటే రేట్లు పెంచేస్తున్నారు విపరీతంగా. అన్నీ ఇప్పుడు పెరగలేదండి. 5 రూపాయలు ఎడితే టీ తాగేవాళ్ళం 15-20 రూపాయలు ఇప్పుడు టీ. ఏది పెరగలేదు. ఎందుకంటారా? పెరుగు అది కాలంలో వస్తుంటది. మరి మీ జీతాలు పెరుగుతున్నాయి కదా. ఇప్పుడు 2000 1000 రూపాయల నుంచి మనకు ఆ పెన్షన్లు వచ్చినాయి. ఇవాళ 4000 ఇస్తున్నాడు ఆయన. ఇస్తున్నాడా? మరి అది పెరగలేదు. దాన్ని మీకు ఖర్చు పెడతానే మీకే రాగమండి. ఖర్చు పెట్టుకోండి. సూపర్ 6 పథకాలు అమలు కావట్లేదు. అన్ని ఏమండి 1-2 తప్ప ఇటు వచ్చి కొత్త పెన్షన్లో అది ఒక్కటి మనకు రాలేదు. మిగతానే బస్సు అన్నారు ఇచ్చారు. అన్న క్యాంటీన్లు అన్నారు ఇచ్చారు. పెన్షన్లు పెంచుతున్నా పెంచారు. ఇంకేంటి ఆయన చెప్పిన 4-6 మహిళలకి అవి కూడా కొన్ని ఇచ్చారు కదా. తల్లికి వందనం అందరి పిల్లలకి ఇచ్చారా? మహిళలకు ఇప్పుడు ప్రపోజల్ ఉంది. డబ్బులు ఇన్కమ్ లేదు. అంటే ఆయన దాచిపోయాడు అంట కదా. డబ్బులన్నీ దాచిపోతే ఈయన ఇవ్వలేకపోతాడు. ఈయన ఉంటే బట్టలు నొక్కే చూడండి. ఊరుకోండి. తిరిగినోడికి ఇళ్ళని చెప్తారు. వచ్చేటప్పటికి ఏమీ లేదండి. ఎక్కడెక్కడ సర్దేసుకున్నారు. వాళ్ళు మాత్రం తెలివిగా సర్దేసుకున్నారు అండి. ఏ ఆధారాలు లేకుండా హాయిగా ఎవరికి కావాల్సింది వచ్చాడు సర్దుకున్నారు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చే ముందు చాలా అపవాదులు వేసింది ఆ గవర్నమెంట్ మీద. మరి దీంట్లో దోచుకున్నా దాంట్లో దోచుకున్నా మరి బయటికి రాగలరా అంటారు? కష్టం అండి. ఎందుకని అంటారు? వాళ్ళకి ఇంకా కొంచెం కొన్ని సీట్లు అయ్యి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఎందుకని అంటారు? వాళ్ళకి కొంచెం వాళ్ళ సపోర్ట్ అవసరం అవుతుంది. అటు ఇటు అయినాను. అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ప్రజలందరూ బయటకు వచ్చి మాట్లాడారు. రేపు ఇలాంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహించాలంటారు? కొన్ని వర్గాలు అంతా ఆలోచించారండి. మెయిన్ గా ఆ వర్గాలు ఆలోచించవు. వాళ్ళకంటే ఏదైనా నమ్మితే ఇంకా నమ్మకుండా పోవడమే ఆ దారిలో. ఇదేంటి అని ఆలోచించే వర్గాలు కాదు. అయ్యా వాళ్ళ బలం అవి ఎప్పుడు ఉంటాయి పోవు. అంటే గవర్నమెంట్ మంచి చేస్తే మంచి పక్కన ఉంటారంటారు, లేకపోతే చెడు చేస్తే చెడు పక్కన కూడా ఉంటారు. కొంతమంది అటు ఉంటారు, కొంతమంది ఇటు ఉంటారు. ఇప్పుడు ఇక్కడే తింటుంటారు చాలా మంది వచ్చి. వాళ్ళే తింటారు ఎక్కువ. మేము హిందూస్ ఉన్నామా? ఎప్పుడో మాకు ఆకలిస్తే వస్తాం. వాళ్ళు పొద్దున్నే ఈవిడి కొడు షాప్ తీకి ముందు వచ్చేది కూర్చుంటారు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి వేరే ఇంకేమీ లేదు. తింటారంటావు రాయేస్తారంటారు. ఆ దెబ్బలాంటిది కూడా వాళ్ళే. మరి ఈరోజు ఇలాంటి పెట్టిన కూడా ఏదో ముస్టాళ్ళు వచ్చి తింటాను తెలిస్తే ఎవరికి పనికి రావట్లేదని అంటుంటారండి. మీ ఎదురుగుండానే అయిపోయినాయా? అన్నీ అయిపోయినాయి కదా. ఒకటి వాళ్ళకి కూడా తింటారు. ఇడ్లీలు ఉంచుకోరు. ఎవడన్నా ఆకలి వస్తే అవి కూడా నువ్వు తినవే, ఆయనకి ఇచ్చేవి తర్వాత మాత్రం తిందామనే టైపు. అంటే అన్నదానాలు కూడా అన్నదానం గొప్పదంటారు, రక్తదానం గొప్పదంటారు. అన్నదానం పెడతాం కూడా తప్పు అన్నట్టు మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చెప్పుకునే వాళ్ళకి మనం ఏమీ చేయలేమండి. అది మనం యథార్థం మనకు గుండెలోంచి రావాలి ఏదైనాను. అది అన్నదానం అంటే ఏ దానం అన్నా మంచిదే. విద్యాదానం గొప్పదే, వస్త్రదానము గొప్పదే, గోదానం గొప్పదే, భూదానము గొప్పదే. అన్ని దానాలు ఒక్కొక్కటి మనిషి బతకడానికి కావాల్సినట్లు మెయిన్ లో ఇది. ఎవరు ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు కూడా మేము తినే బతికాం కదా. అది ఇలా పెట్టడం వల్ల కొంత మాకు సేఫ్టీ. ఎందుకంటారు? ఆ సేఫ్టీ ఎందుకంటారు? ఇప్పుడు నేను హోటల్కి వెళ్ళి తినాలి. ఇప్పుడు ఎంత ముందు ఇప్పుడు వీళ్ళు పెట్టిన టిఫిన్ ఇలా 10 రూపాయలు ఇచ్చాం, 6 ఇడ్లీ ఇచ్చారు. ఆ బయటికి వెళ్తే 60 రూపాయలు అవుతుంది. మరి వాళ్ళు కూడా బతకాలి కదా. ఎవరు? హోటల్ వాళ్ళు కూడా బతకాలి. అందరికీ వీళ్ళు పెట్టరు కదా. అందరూ ఇందులోకి రారు. ఒక వర్గం వాళ్ళు మనం సేఫ్టీ. 50 రూపాయలు మరి నాకు మిగిలిపోయి ఎప్పుడు ఏదైనా చేసుకుంటాం, దాచుకుంటాం. మరి ఈరోజు గవర్నమెంట్ తీసుకొస్తున్న పథకాలు గొప్పవి అంటారా, లేకపోతే సంక్షేమం ఒకటే గొప్పదంటారా? అసలు సంక్షేమాలు పెట్టకూడదండి. అది వాళ్ళకి మంచిది కాదు. ప్రజల మాట వదిలేయండి. అలవాటు పడిపోతారు. అలవాటు పడిపోతే వాళ్ళకి అక్కడ డబ్బులు రావాలంటే కొన్ని ఏయో అవినీతులు చేయాలి. లేకపోతే ఎక్కడి నుంచి పెడతారు? వాళ్ళ డబ్బులు ఏమి ఎప్పుడు పెట్టేసి లేదు. ఒకవేళ ఇలా పెట్టినా అలా తీసేసుకుంటారు. అంటే ఈ గవర్నమెంట్ అలా వేస్తుందంట కదా. ఎలాగా? పథకాలు ఇచ్చి ఒక పక్కన దోచేసుకుంటుందంట కదా. దోచుకోవడం అనేది జరగదు. ఈ ప్రభుత్వంలో జరగదు. వీళ్ళకి అవసరం లేదండి. ట్యాక్సుల రూపాయలు కానీ ఇంకో రూపాయలు అవి ఉంటాయండి. మరి ఖర్చులండి, ఎన్ని జీతాలండి, ఎంతమంది నాయకులండి, ఎవడు పని చేస్తున్నాడండి ఇలా.
మరి ఇక్కడ ఉన్న ఫోటోలు తప్పితే దేనికి పనికిరాడు ఫోటో పోజులకి వెళ్తున్నారంటగా ప్రతిరోజు. ఉంటాయండి, మరి కనపడాలని చెప్తున్నాడు కదా, ప్రజల్లో తిరగమంటున్నాడు ఆయన. మరి ప్రజల్లో తిరగాలంటే మరి మీరు లీడర్లు ఎవరు వస్తుంటారు, వాళ్ళకు భోజనాలు ఏదో చెప్పాలి, అది తప్పదు. అంటే ప్రచారం చేయడం తప్పు అన్నట్టుగా అంటారా? అని కాదు, ప్రజల్లో ఉండమని, ప్రజల్లో ఉండండి. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళకి చూసే కదా మీకు ఓట్లు వేశారు, మీరు ఎవరో వాళ్ళకి తెలియదు, మీరు తిరిగితే మీకు వాడు ఓట్లు పడతాయి. మరి గతంలో ఎలా ఉండేదండి? గతంలో అంతా అదొక డుమ్మా ప్రభుత్వం అండి, దాని గురించి మనం అసలు ఎంత తక్కువగా మాట్లాడుకోవడం అంత మంచిది. అంటే సొంత చెల్లెలే నేను తిడతా ఉంది, పెట్రోల్ ఛార్జీల మీద మీ ధర్నా. అది కుటుంబ వ్యవహారాలు మనకు సంబంధం లేదు. కుటుంబ వ్యవహారం కాదు, అనే మాట ఏంటంటే గతంలో మీరు 10 సార్లు పెంచినా కూడా కరోనా వచ్చే టైంలో 10 రూపాయలు తగ్గిమన్నాడు, తగ్గినాడు, ఇప్పుడు వచ్చి మీరు ఎలా చేస్తారు ధర్నా అని చెప్పి అడుగుతా ఉంది కదా. లేదు, అది అది పార్టీ గొడవలు తప్ప. మరి ఆవిడ ఓ పార్టీలో అధ్యక్షురాలు ఇక్కడ అన్నలేదు, తమ్ముడు లేదండి, ఇంట్లోకి వెళ్తే భాయి భాయే. మన కోసమే ఈ నాటకాలన్నీ. అన్న చెల్లెలు విడిపోరు, అమ్మ కొడుకు విడిపోరు, వాళ్ళ చేతులు పెట్టుకుని నెత్తి మీద కూడా చూసుకోవట్లేదు మనం. బయటకు వచ్చి డ్రామాలు నన్నుగా చూడండి, మా అన్నగా చూడండి. అంటే ఆ రాజకీయాలు పనిచేస్తాయి, పని చేసినది ఏ పని అలా పొట్టలు వెళ్ళిపోతున్నాయండి. కాలం గడిచిపోయిందా? 3 ఏళ్ళు అయిపోయినాయి. ఎప్పుడేను మొదటగా పాలించిన పక్కకి వెళ్ళిపోయి ఇంకో 2 ఏళ్ళు అయితే మళ్ళీ ఎన్నికలు. ఎవడు రాదో ఎవడు మంత్రో. రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మరి ఎలా ఉందంటారు విజయవాడ పరిస్థితిలో? ఏందంటారు విజయవాడ? ఒకటి లెక్కండి, ఓ 40% వరకు అది వాళ్ళు అలాగే వేయరు. రెండోది ఓ 10-15% ఈ ముస్లిమ్స్ వీళ్ళు కూడా మనకి వేయరు. వీళ్ళదంతా ఒక సర్కిల్ వేరే. దానికోసమే కదండి వీళ్ళు పాపం ఇన్ని యాతనలు పడేది. వీళ్ళు ఖాళీగా కూర్చుంటారు. ఇది కొంచెం డెవలప్ చేసుకోవాలని. అంటే మరి ఇక్కడ రాబోయే రోజుల్లో నేను పాదయాత్ర చేసి వస్తా అని చెప్పి ఆయన చెబుతా ఉన్నాడు, గెలుస్తా అని చెప్తున్నాడు. మరి ఈ గవర్నమెంట్ మేము సంక్షేమ అభివృద్ధి చేస్తాం ఈ 3 ఏళ్లలో కూడా చేసి అప్పుడు ఓట్లు అడుగుతా ఉంటుంది. ఎవరికి ఓట్లు వేసే అవకాశం ఎక్కువ ఉందంటారు? నాకు తెలిసి ఈ ప్రభుత్వాన్ని ఎవడో వదులుకోడు తెలుసున్నవాడు. కాకపోతే ఆ ఓట్లు మాత్రమే ఇవ్వగేరు, చచ్చినా వేయరు. అంటే అభివృద్ధి ఆయనకి లబ్ధి చేకూరితే వేస్తారు కొంతమంది. ఇక అభివృద్ధి సమస్య ఆలోచించే మనుషులు కదండి వీళ్ళు. ఇది ఒక వరకం. నాకు 40% మార్పు రాదంటారా? రాదు, అది రాదు. ఎందుకని అంటారు? ఎందుకు కారణం? బలమైన నరనరాల్లో జీర్ణించుకుపోయి ఎడుతున్నారండి వీళ్ళు. కుళ్ళు కుతంత్రాలు అంతే. నా నాయకుడు ఆడే, అది మంచి చేసిన ఒకటే, చెడ్డ చేసిన ఒక ఓకే. అంటే గతంలో కూడా చూసాను, నరికేసి చంపుకున్న సొంత కార్యకర్తలు చంపుకున్నారు కదా. ఈ గవర్నమెంట్ మీద నెడతా ఉన్నారు, ఇప్పుడు కూడా నెడతా ఉన్నారు కదా. ఉంటాయండి, ఎన్నేళ్ళు జరుగుతూ ఉంటాయి. న్యాయం చట్టం ఎందుకు ఉన్నాయి, ఈ లేకపోతే అవన్నీ ఎందుకు మళ్ళీ తీసేయాలి. లాండ్ ఆర్డర్ కూడా ఉండలేదని గగ్గోలు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఏమండి, ఎవడో ఒకడు అల్లరి చేస్తా ఉంటాడండి, ఏం చేయగలం? ఎవరికి కొంటాడు? ఒకడు పిచ్చినా కూడా ఉంటాడు, ఆ రోడ్డు మీద కూర్చోడు, ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాడు. ఆయన ఎవడు కంట్రోల్ చేస్తాడు? ప్రభుత్వం కంట్రోల్ చేయదు. పోలీసులు తీసుకొస్తే పిచ్చినా కూడా కుదరేంట్రా, ఆడు చేయాల్సినంత అల్లర్లా చేస్తానే ఉంటాడు. అంతే, ఇదే అంతే. కొన్ని మనం ఏం చేయలేం. మరి విద్యా వ్యవస్థ పరంగా ఎలా ఉందంటారు? ప్రస్తుతం ఏం గొడవలు లేవు కదా, బాగుంది. విద్యా వ్యవస్థలో మార్పులు ఒకేసారి అంత గప్పు నేను జరగబట్టి 2 సంవత్సరాలు ఉద్ధరించేసామని మనం చెప్పడానికి లేదు. వాళ్ళు ప్రతి అంగుళం కూడా ఖచ్చితంగా గట్టిగా వేస్తున్నారు పునాది. ఇది ఫ్యూచర్ బాగుంటుంది. ఫ్యూచర్ బాగుంటుంది. ఫ్యూచర్ బాగుంటుంది. అంటే మరి ఈ రోజు బతకడానికి లేదు కానీ ఫ్యూచర్ మాకెందుకని వాళ్ళకి ఏం చెప్తారు? అలా అనుకున్నవాడు కర్మ అనుభవించాడు కదా 5 సంవత్సరాలు, అంతకన్నా ఇంకేం కావాలండి అడిగి. మరి ఆ వర్గం, ఓట్లేని వర్గం కూడా ఆలోచించింది కదా అలాగే. ఆలోచించాడు, అది తప్పదండి. వాళ్ళు ఇప్పుడు ఒక లైన్ ఉంటుందండి, ఆ లైన్ లో ఆ లైనే తిరుగుతారు, ఇటు అటు చూడరాళ్ళు. వాళ్ళని వదిలేసే మిగతా చూసుకోవాలి మనం. మరి మిగతా న్యూట్రల్ గా ఉన్న యూత్ ఎటు ఉంటారు అంటారు రేపు? ఆలోచించేవాడల్లా బాగానే ఉంటాడు, ఆలోచన లేని వాడు వాడి కర్మ, మనం ఏం చేయలేం. అంటే మరి ప్రజలకు, మిగతా ప్రజలు కూడా సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కదా ఇక్కడ. అందరినీ ఒక లైన్ లో పెట్టాలని ఎలా కుదురుతుంది? అంటే మళ్ళీ ఆయన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి అప్పుడు పరిస్థితి ఏంటంటారు? వచ్చే అవకాశం నా లెక్కగా ఉండదు. ఎందుకంటారు? అంత బలంగా ఏం చెబుతున్నారు? లేదు, అది చేసినవి ఎక్కడ మరి ఏం లేవు. అట్ట కాదు, ఇప్పుడు చేసిన నేను తెచ్చినాయి అని చెబుతున్నాడు ఆయన. ఉంటాడు, అది మనకి తెలవదేంటి? నేను చేద్దును కదా అమ్మా అన్నదానికి, నేను చేశానమ్మా అన్నదానికి తేడా లేదా? అంటే ఈ గవర్నమెంట్ కి ఎలా సాధ్యం అంటారు ఇలాంటివి తీసుకురావడానికి? వాళ్ళకి విజన్ ఉంది, కేంద్ర సహకారం ఉంది. గతంలో కూడా ఆయన కేంద్రంతో పనిచేస్తాడు కదా. లేదు, వాళ్ళు ఏమో సపోర్ట్ తీసుకోలేదు కదా. అందులో ఉన్నాడు ఓ భాగస్వామి. కావాలన్నా వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది, ఇది లెక్క బాబు అని చెప్పే అవకాశం ఉంది. ఇదంతా ఒక అండర్స్టాండింగ్ పడి. అంటే అవినీతి చేసిన కేంద్ర గవర్నమెంట్ ఉక్కుపాదం మోపింది, మరి ఈయన మీద ఎందుకు మోపలేదు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు. జరగదండి, ఇంకా ఆయన ప్రాభం వాళ్ళలో ఉంది, ఈయన అవసరం కూడా వాళ్ళకు ఉంది. రాజకీయాలు ఎప్పుడు దూరం తీసుకోలేదు. ఏమో ఏంటైనా అప్పుడు చంద్రబాబు గారు మోడీ గారు తిట్టుకోలేక ఎంత ఘోరంగా తిట్టుకున్నారు.
పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు తిట్టుకోలేదా? ఎంత ఘోరంగా తిట్టుకున్నారు. ఇవాళ మరి అందరూ పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఇలాంటి మార్పుల గురించి ఎవరిని దూరం చేసుకోరు. వాళ్ళు కూడా అందులోంచి మానేసిన వాళ్ళు చాలా మంది వచ్చి ఇందులో మనకి ఉద్యోగాల్లో వ్యాపారాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో ఉన్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులు కొంతమంది తెలుసో తెలకో డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను చేత ఆ సమస్య ఏమి లేదు. ఓవరాల్ గా ఎవరు రావచ్చు అంటారు నెక్స్ట్ రాబోయే రోజు? రావాలి, టీడీపీ రావాలి, బీజేపీతో కలిపే రావాలి, జనసేనతో కూడా కలిసే ఉండాలి. అంటే విడిపోయే అవకాశాన్ని ఉందంటారా? ఎడగొట్టడానికి ఇప్పుడు ఈ ప్రయత్నాలు కుతంత్రాలు కుట్రలు కులాల వారీగా మతాల వారీగా ఎంత చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.